ఆయిల్ ఫామ్ పంట రైతు ఇంట బంగారు పంట అని రైతులు ఆయిల్ ఫామ్ పంటపై మొగ్గు చూపాలని హార్టికల్చర్ ఫీడ్ ఆఫీసర్ సుజాత అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనివార్య కారణాల వల్ల సదస్సును రద్దు చేశారు. ఈ నెల 6వ తేదీ చిన్నశంకరంపేట మండలం గవలపల్లి రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ అధికారులు తెలిపారు. అనంతరం హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే రైతు అవగాహన సదస్సు అనివార్య కారణాల వల్ల రద్దు చేయడం జరిగిందని ఈ నెల 6వ తేదీ గవలపల్లి రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగుపై మొగ్గు చూపాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ పంట అని, ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే విధంగా పంట ఉంటుందని, ఆయిల్ ఫామ్ పంట రైతులకు బంగారు బాటలు వేస్తుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీ నిర్వహించే ఆయిల్ ఫామ్ అవగాహన సదస్సుకు జిల్లా అధికారి ప్రతాప్ సింగ్, డాక్టర్ రంగనాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ కృష్ణ హాజరు కానున్నారని, రైతుల అవగాహన సదస్సుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నా పేరు సుజాత, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా చేస్తున్నాను మన శంకరంపేట మండల్. సో ఈ రోజు మన శంకరంపేట మండల రైతు వేదికల్లో ఈ పామ్ ఆయిల్ గురించి చిన్న ప్రోగ్రామ్ అంటే నిర్వహించాలని అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అయింది. సో దీన్ని మనం సిక్స్త్ రోజు వాయిదా వేయడం జరుగుతుంది. సో మన గవలపల్లి మండల రైతు వేదికలో 6వ తారీఖు రోజు మనము ఈ ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరు రైతులు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. ఈ ఆయిల్ ఫామ్ అనేది మన గవర్నమెంట్ సబ్సిడీ పైన ఇస్తుంది. అందరికీ అంటే కేటగిరీ వైజ్గా ఉంది. అందరికీ అయితే 80% సబ్సిడీ ఇస్తుంది. పంటకైనా ట్రిప్కైనా సబ్సిడీ ఉంది. 30 సంవత్సరాల వరకు ఈ పంటకి బై బ్యాగ్ అంటే మార్కెటింగ్ గ్యారంటీ ఇస్తుంది. సో ఈ ప్రతి రైతులు ఈ పంటని వేసుకొని అంటే ఈ పంట వేసుకున్న వాళ్ళు ఇంట బంగారు బాట కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 3 నెలలతో పోలిస్తే 3 నెలల కిందట దీని ధర 13,120 రూపాయలు ఉండే. కానీ 3 నెలలు పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ధర 20,143 రూపాయలు ఉంది. అంటే ఒక టన్నుకి 20,143 రూపాయలు ఉంది. సో ఒక టన్ను అంటే ప్రతి రైతుకి ఒక ఎకరానికి 10 నుండి 15 టన్నులు వస్తుంది. అలా మనం అంటే ఒక రైతుకి ప్రతి ఎకరానికి నెలకి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు మిగులుతుంది అన్ని ఖర్చులు పోగా. అలా ప్రతి నెలకి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇది మన 30 సంవత్సరాల పంట, కానీ 4 సంవత్సరాల నుంచి పంట స్టార్ట్ అవుతుంది. అది చాలా వరకు తగ్గుతుంది. మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. లేబర్గా మనకు అంతగా అవసరం ఉండరు. అండ్ కోతుల బెడద మ్యాక్సిమం ఈ పంటలో ఉండదు. చెట్టు ఎదిగే కొద్ది దీనికి చిన్న చిన్న ముళ్ళు వస్తాయి కాబట్టి కోతుల బెడద అసలే ఉండదు ఈ పంటలో. ప్రతి రైతులు వేరే పంటలతో కాదు, ఏ పంట వేసుకున్నా కానీ 100కి 200% చెప్తున్నాము. ప్రతి రైతు ఈ పంట వేసుకుంటే 100% సాటిస్ఫై. అంటే ప్రతి రైతుకి 1,00,000 రూపాయలు అంటే నెలకు సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది. రైతులు ఇన్కమ్ అనేది పెట్టుబడి తక్కువగా ఉంటుంది, ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది ఈ పంటలో. ఈ పంటని వేసుకొని ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోగలరు. అండ్ 6వ తారీఖు రోజు ప్రతి రైతులు పేరున చెప్తున్నాను, ప్రతి రైతులు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఇంకా మీకున్న ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్లను క్లియర్ చేసుకొని ముందుకు రాగలరని కోరుతున్నాను.